వైసీపీ దోపిడీతో ప్రభుత్వం సర్వనాశనమైందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడడం కోసం చంద్రబాబు, పవన్ ఒకే తాటిపైకి వచ్చి ఎన్డీఏ కూటమిని బలపరిచారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. వైసీపీ అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని విమర్శించారు. అన్ని చోట్ల కూడా కూటమి అభ్యర్థిని గెలిపించినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే మీరు ఇంత ఉత్సాహంగా అన్ని చోట్ల గెలిపించడానికి కారణం, ఈ రాష్ట్రానికి దోపిడీకి గురవుతుంది రాష్ట్రం. దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దానికి మీరు సహకరించారు. ఖచ్చితంగా మా గెలుపుని మీకే అంకితం ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది కుటుంబాల్లో డూప్లికేట్ మందు తాగి ఇసుకొచ్చిన తర్వాత చాలామందికి నిరాశ్రయిన పేదలందరికీ, మరి అదేవిధంగా రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ ఇబ్బందులు తెలియజేసి పట్టించుకొని ఈ ప్రభుత్వం ఇన్ని చేసిన దానికి ప్రజలకే ఈ గెలుపుని అంకితం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకంటే వ్యతిరేకతనే మరి ఇన్ని సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఎలక్షన్ కూడా చూడలేదు. కాబట్టి ఇంకా బాధ్యత పెట్టారు ప్రజల మీద. బాధ్యతాయుతంగా మనం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పరిపాలన జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన చెప్పింది కూడా అదే. ఇవాళ ఎక్కడా కూడా కక్షాదింపులనే లేకుండా మనం ఏదైతే అభివృద్ధి కోసం మనకు ఓట్లు వేశారో అదే దిశగా మనం పనిచేద్దాం. తప్పు చేసిన వారికి మాత్రం పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ రోజు వరకు దోపిడీ చేసిన పురపాలక సంఘాల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ సంస్థల్లో కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ ఏ లెవెల్లో ఉన్నా, మరి బ్రావరేజ్ ఎండి, అదేవిధంగా ఖనిజాలకు సంబంధించిన ఎండి, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా